ఈరోజు యమ్మీగా ఉన్నటువంటి పన్నీర్ కర్రీ చేస్తున్నాను. టమాటా అండ్ ఆనియన్స్ ఇలా మంచిగా దగ్గరికి రానివ్వాలి, మగ్గనివ్వాలి. ఇదిగోండి ఈ పన్నీర్ హోమ్ మేడ్ పన్నీర్ అనమాట. మొన్న పాలు తీసుకొస్తే 2 ప్యాకెట్లు పగిలిపోయినాయి. దాంతో పన్నీర్ చేస్తున్నాను. దానికి మసాలాగా పచ్చి కొబ్బరి, పచ్చి పల్లీలు ఒక అర్ధగంట సేపు నానబెట్టుకొని మిక్సీ పట్టేసుకున్నాను. దీంట్లో వేసేసుకుందాము. ఇది మనకి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా తాలింపులోనే వేగాలి. అప్పుడు మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గుర్తు పెట్టుకోండి, మన మసాలా కర్రీలు చేసుకున్నప్పుడు ఏదైనా కానీ మనం వేసే మసాలా అటువంటివి తాలింపులో దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా పోయి ఆయిల్ బయటికి రావాలి. అప్పుడు కమ్మటి టేస్ట్ వస్తుంది. చూడడానికి కూడా మనకి హోటల్ స్టైల్ ఉంటుంది. గుర్తు పెట్టుకోండి. కావాలంటే పన్నీరు మనకి ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మసాలా మంచి కుక్ అయిన తర్వాత వేసేసుకోవచ్చు. ఇదిగోండి కారం కూడా వేసేసుకొని కారాన్ని కూడా ఒక్క 2 నిమిషాలు అటు ఇటు అనేసి వాటర్ వేసుకుందాం. ఇలా మంచిగా తుక్క ఉడుకుతుంది చూడండి, ఆయిల్ బయటకు రిలీజ్ అవుతుంది.